రాధ పండు గురించి ఆలోచిస్తూ దేవుడికి ఇలా దండం పెట్టుకుంటూ ఉంటుంది. దేవుడా, పండు నాకు దూరం అయినా పర్వాలేదు, కనీసం అప్పుడప్పుడైనా పండుని చూసే అవకాశం నాకు ఇవ్వు అని చెప్పి రాధ దేవుడిని వేడుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి శ్యామ్ పండుని తీసుకుని వస్తాడు. ఇక పండు అయితే మమ్మీ అని చెప్పి అంటాడు. అది విన్న రాధ అయితే ఏంటి, పండు వచ్చినట్టుగా ఉన్నాడు, నాన్న పండు అని చెప్పి పండు దగ్గరికి వెళ్ళి పండుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక ముద్దులు పెట్టేసి నాన్న పండు ఎలా ఉన్నావు నాన్న, అసలు నిన్ను ఇక్కడికి ఎవరు తీసుకొని వచ్చారు అని చెప్పి రాధ పండుని అడుగుతుంది. ఇంతలో అక్కడ శ్యామ్ అయితే నేనే తీసుకొని వచ్చాను అని చెప్పి అంటాడు. అది విని రాధ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్యామ్ రాధ దగ్గరకు వచ్చి రాధ ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి రాధ చేతులు పట్టుకుంటాడు. ఇక రాధ అయితే శ్యామ్ని పక్కకు నెట్టేసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక శ్యామ్ అయితే రాధ ఒక్కసారి నా మాట విను రాధ, అసలు నేను రుక్మిణిని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా, ఎలాంటి పరిస్థితుల్లో నేను చేసుకున్నానో తెలిస్తే నువ్వు ఇలా ఉండవు అని శ్యామ్ రాధతో అంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.